సో ఇప్పుడు ఈ టోటల్ ఈ 5 స్పేసెస్లలో ఈ ఈ 5 స్పేసెస్లో మనం టోటల్ దీనిలోనే కిచెన్ రెడీ చేయాలి, స్టోరేజ్ రెడీ చేయాలి, బెడ్ రెడీ చేయాలి అండ్ వర్క్ స్పేస్ కూడా రెడీ చేయాలి. అండ్ ఆల్సో ఇంక్లూడ్ ఇంటర్నల్గా చూసుకుంటే ఎలక్ట్రికల్ లైనింగ్ చేసుకోవాలి, వాటర్ సప్లైస్ చెక్ చేసుకోవాలి, సోలార్ సిస్టమ్ చెక్ చేసుకోవాలి. సో వీటన్నిటిని ఫిట్టింగ్ చేసుకోవాలన్నమాట. సో వాటన్నిటి కూడా ఇంటర్నల్గా ఎలా చేద్దాం అనేది ప్లాన్ చేసి చూద్దాము. హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్లీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ ప్రిపరేషన్లో వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 12 అనమాట ఇది. సో మనం లాస్ట్ వీడియోలో ఒక అప్డేట్ ఉందని చెప్పాను కదా. సో పాండిచేరి వెళ్ళేసి వచ్చాను అనమాట రీసెంట్గా. సో పాండిచేరి ఎందుకు వెళ్ళాను అనేది నెక్స్ట్ చెప్తాను. సో ఇప్పుడు యాక్చువల్గా అప్డేట్ ఏంటంటే, యాక్చువల్గా మనం వెహికల్ని ఇమీడియట్గా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాం కదా. సో దాని ప్రకారంగా ప్లానింగ్ మొత్తం డిజైన్ చేసేస్తాను. సో డిజైన్ ఏంటంటే, సో మనకి ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్ కార్ బ్యాక్ సైడ్ స్పేస్ మనకి ఇట్లా ఓపెన్గా అయిపోతుంది అనమాట. లోపల సీట్ అవన్నీ రిమూవ్ చేసిన తర్వాత. సో ఇక్కడ నా ప్లాన్ ఏంటంటే యాక్చువల్గా, సో మనకి ఈ కార్నర్ ఏదైతే ఉందో ఈ వైడ్స్ని అయితే మనం యూజ్ చేయలేము. ఇక్కడ హెడ్ లైట్స్ వస్తాయి అన్నమాట. సో ఈ హెడ్ లైట్స్ వస్తాయి కాబట్టి వీటిని ఏం యూజ్ చేయలేము. సో నేను ఇక్కడ ఏం చేద్దాం అనుకున్నా అంటే, ఈ మిడిల్ స్లైడింగ్ డోర్స్ వస్తాయి ఇక్కడ మనకి, ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి స్లైడింగ్ డోర్స్ అనుకుందాము. సో ఈ స్లైడింగ్ డోర్స్ వచ్చేసిన తర్వాత మనకి ఈ స్పేస్ ఏది ఉందో ఇక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేసుకొని ఈ స్పేస్ని అండ్ ఆల్సో ఈ స్పేస్ని ఇక్కడికి ఒక కబోర్డ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఇక్కడికి ఒక కబోర్డ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ 3 1 2 3 4 టోటల్ 4 పార్టీషన్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ ఆల్సో ఇది ఒకటి 5 పార్టీషన్. సో మీకు క్లారిటీ ఉండడానికి ఒక 5 పార్ట్గా డివైడ్ చేస్తున్నాను. సో ఈ 5 పార్ట్స్ని ఎక్కడెక్కడ యూజ్ చేద్దాం అనుకుని ప్లాన్ చేస్తున్నా అంటే, ఈ ఏరియా ఏదైతే ఉందో 2 సీట్స్ బ్యాక్ సైడ్, ఈ 2 సీట్స్ బ్యాక్ సైడ్ ఈ ఏరియా అంతా స్పేస్ ఓపెన్గా ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాను, అంటే కంఫర్ట్గా ఉండేటట్టుగా. సో ఇప్పుడైతే రఫ్ కట్గా అయితే ఈ 5 పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ 5 పార్ట్స్లో ఏంటంటే ఎక్కడెక్కడ వస్తుంది అనేది. సో ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ సైడ్లో కిచెన్ని సెట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ సైడ్స్లో ఏదైతే ఉందో ఇది స్టోరేజ్కి యూజ్ చేస్తాను. సో కిచెన్కి సంబంధించిన మెటీరియల్ అవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ స్టోరేజ్ ఓపెన్ చేసుకుంటట్టు ఇక్కడ కిచెన్కి సెట్ చేసుకుంటాను బ్యాక్ సైడ్ మొత్తం. అండ్ ఆల్సో ఇదంతా ఈ ఏరియా అయితే ఉందో ఇది మొత్తం టోటల్ స్టోరేజ్కి, అంటే క్లాత్స్కి కానీ అవన్నీ టోటల్ స్టోరేజ్ కోసం యూజ్ చేస్తాను. అండ్ ఆల్సో ఈ కార్నర్లో ఒకటి చిన్నగా సిలిండర్ కనెక్షన్, దీనికి ఏదైతే ఉందో సిలిండర్ 5 kg సిలిండర్ దీనికి కనెక్షన్ చేసేసుకొని ఇక్కడ 5 kg సిలిండర్ని ఇన్స్టాల్ చేస్తాను ఇక్కడ ఈ కార్నర్లో. అండ్ ఏదైతే ఉందో నేను వచ్చేసి 6.2 హైట్. సో 6.2 హైట్ అంటే మనకి ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు నేను ఎగ్జాక్ట్ సరిపోయేట్టుగా సైజు 6.2 ఎగ్జాక్ట్గా ఉంది. సో ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో ఈ ఏరియా నుంచి ఇక్కడ వరకు దీనికి స్ట్రాప్స్, ఇట్లా ఎక్స్టెన్షన్ స్ట్రాప్స్ తీసుకొని డ్రాగ్ చేసుకుంటే వచ్చేటట్టుగా ఈ సెల్ఫ్స్ నుంచి ఈ స్ట్రాప్స్ ఏం చేస్తాయంటే దీన్ని డ్రాగ్ చేస్తే, వీటన్నిటిని ఇక్కడ డ్రాగ్ చేస్తే ఎక్స్టెండ్ అయిపోతుంది ఇక్కడ వరకు. సో కింద ఇదంతా ఓపెన్ స్పేస్ ఉంటుంది రెగ్యులర్ టైంలో. మనం పడుకునే టైంలో దీన్ని ఈ టోటల్ సెట్ని ఇక్కడ డ్రాగ్ చేసేసామనుకోండి. సో ఇది ఒక పొడుగా లెంత్ అయిపోతుంది అనమాట. ఈ లెంత్ పైన మనకు స్లీపింగ్ బెడ్ అయిపోతుంది అనమాట. సో ఇలా ప్లాన్ చేస్తున్నాను టోటల్. సో ఈ 5 పార్ట్స్ యూసేజ్ ఇది అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి మనము ఈ డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఏరియా ఉంది కదా, ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. ఇటు సైడ్ కూర్చోవచ్చు అండ్ ఇటు సైడ్ కూర్చొని వర్క్ స్పేస్లో వర్క్ చేసుకోవచ్చు. సో ఇలా వర్క్ చేసుకోవడానికి ఇలా అనుకుంటున్నాను. అండ్ ఆల్సో వర్క్ స్పేస్కి ఇక్కడ ఒకటి ఎక్స్టెన్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను, లైక్ ఇది ఫోల్డబుల్ ఉండేటట్టుగా. రెగ్యులర్ టైంలో వచ్చేసి ఇదైతే ఉందో రెగ్యులర్ టైంలో ఫోల్డ్ చేసుకోవచ్చు. వర్క్ చేసుకునేటప్పుడు ఇది మళ్ళీ అప్ డౌన్ ఫోల్డ్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఓవరాల్గా ప్లాను. సో ఇప్పుడు వెళ్ళి కార్లో టోటల్ బ్యాక్ సైడ్ చైర్ అని రిమూవ్ చేసేసి ఇంప్లిమెంటేషన్ టైంలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏంటి అనేది. సో రఫ్ కట్ నాకు అర్థమయ్యేటట్టుగా నేను ఇట్లా రఫ్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ ఎక్కడెక్కడ ఏ ప్లేస్మెంట్లో ఏ సీటింగ్ వస్తుంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేద్దాం. Pinterestలో ఆల్రెడీ నేను కొన్ని శాంపిల్స్ చూసి పెట్టాను. సో డిజైన్ ఇంటీరియర్ ఎలా ఉండాలి ఏంటి అనేది. సో వాటి గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మీకు కదా. సో ఈ కిచెన్ సెటప్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈ టైప్లో అనుకుంటున్నాను. ఈ టైప్లో ఎలా అంటే కింది సైడ్లో డ్రాస్ చూసుకొని
అండ్ ఈ సైడ్లో ఓపెన్గా ఇక్కడ కిచెన్ పెడదాం అనుకుంటున్నాను. బర్నర్స్, స్టవ్ బర్నర్ అవన్నీ ఇక్కడ పెట్టేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ కార్నర్ స్పేస్ ఉంది కదా, సో ఈ కార్నర్ స్పేస్ అండ్ ఈ సైడ్ కార్నర్ స్పేస్, సో ఇటు ఈ కార్నర్ ఇటు ఈ కార్నర్, 2 కార్నర్స్లలో మనకి ఈ టైప్లో ప్లాన్ చేస్తున్నాను స్టోరేజ్. సో మనకి ఈ సైడ్స్ ఉన్నాయి కదా, సో ఇట్లా ఈ సైడ్ స్టోరేజ్ ఇక్కడ దీనిపైకి వచ్చేస్తుంది అనమాట. ఈ సైడ్ స్టోరేజ్ ఇటు సైడ్. సో Pinterestలో అన్నీ వెతికి ఇందులో శాంపిల్స్ తీసుకున్నాను అనమాట. సో దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ ఇందులో ఈ కాన్సెప్ట్ ఉంది కదా, ఈ డ్రాగ్ చేసేది. సో ఈ డ్రాగింగ్ సిస్టము మనకి ఈ ఏరియా ఉంది కదా, సో ఏరియా మొత్తం టోటల్ ఇట్లా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇట్లా డ్రాగ్ చేసుకొని ఇక్కడ బెడ్ లాగా యూజ్ చేసుకుంటాను అనమాట కింది సైడ్లో. సో ఇది టోటల్ ఓవరాల్ కాన్సెప్ట్. సో చూద్దాం, ఇదే పర్మనెంట్ కంప్లీట్ ఫిక్స్ అని కాదు. సో వర్క్ స్టార్ట్ చేద్దాం. మనకి ఎక్కడెక్కడ ఏ కన్వీనియంట్ ఉంది, ఎట్లా ఏంటి అనేది చూసి దాన్ని బట్టి చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోవచ్చు ఓవరాల్గా. సో ఓవరాల్గా Pinterestలో చెక్ చేసి అన్నీ చేసిన తర్వాత సో ఫైనల్ కంక్లూజన్ ఇదే అనమాట. సో ఇప్పుడు పాండిచ్చేరి ఎందుకు వెళ్ళానంటే, సో నేను ఆఫీస్ లాస్ట్ రిజైన్ చేశాను కదా, సో రిజైన్ చేసిన ఆఫీస్ నుంచి మళ్ళీ ఆఫర్ వచ్చిందనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి. సో ఆఫీస్ నుంచి గుడ్ న్యూస్ అనుకోవాలి అది. సో మనం ట్రావెల్ చేస్తూ కూడా జాబ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా. సో నేను ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ మొత్తం ఎలా ట్రావెల్ చేద్దాం అనుకున్నా అంటే వితౌట్ మనీ అనమాట. సో టోటల్ 0 అమౌంట్తో స్టార్ట్ అవుదాం అనుకున్నాను. వెహికల్ ఒకటి ప్రిపేర్ అయిందంటే సో ఎక్కడికక్కడ హాల్ట్ చేసుకుంటూ ఒక స్టేట్కి వెళ్ళి ఆ స్టేట్లో ఒక 15 days అలా హాల్ట్ చేసి అక్కడ నేను యాక్చువల్గా CCTV నెట్వర్కింగ్ వర్క్ చేస్తాను అనమాట. సో జస్ట్ డైల్ త్రూ కాంట్రాక్ట్ లీడ్స్ తీసుకొని అక్కడ వర్క్ చేసి కొంత రెవెన్యూ జనరేట్ చేసి అక్కడి నుంచి నెక్స్ట్ డెస్టినేషన్కి ట్రావెల్ చేసుకుంటూ అలా ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. సో రిస్క్ అవుద్ది ఖచ్చితంగా. సో ఆ రిస్క్ చేద్దామని ఫిక్స్ అయిపోయాయి అనమాట. బట్ ఇప్పుడు మనకి ఒక గుడ్ ఛాన్స్ వచ్చింది. సో ఆఫీస్ వర్క్ మీద ఇప్పుడు పాండిచ్చేరి వెళ్ళాను అనమాట. సో పాండిచ్చేరి వెళ్ళేసి ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని వచ్చాను. సో ఫైనల్ ఒకసారి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది ఒకరోజు. ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ నుంచి ల్యాప్టాప్, ID కార్డు అన్నీ రిసీవ్ చేసుకొని వచ్చేస్తే ఒక రోజు కంప్లీట్ అయిపోద్ది. ఆ తర్వాత మన జాయినింగ్ వచ్చేసి 1st నుంచి ఉంది అనమాట. సో జాయిన్ అయిపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే మనం వెహికల్ని అయితే తొందరగా బిల్డ్ చేసుకోవాలి కాబట్టి టైం లేదు మన చేతిలో. నెక్స్ట్ వీడియోలో మీకు వెహికల్ని ఎలా డిస్మాంటిల్ చేస్తున్నాను ఏంటి అనేది వర్క్ స్టార్ట్ చేసుకున్నాము. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు Pinterestలో చూసాం కదా, చూసిన దాని ప్రకారంగా చూస్తే ఇలానే రావాలి అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. మనం ఒకసారి వర్క్ స్టార్ట్ చేద్దాం. మన కంఫర్ట్స్ ఎలా ఉంటే దాన్ని బట్టి చేంజెస్ చేస్తూ మొత్తానికి వెహికల్ అయితే బిల్డ్ చేసేసుకుందాం. వెహికల్ బిల్డ్ అయిందంటే స్టార్ట్ అయిపోవచ్చు మనం ఇక. దట్స్ ఇట్ ఫర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్.